భారత మహిళా క్రికెట్ టీం 50 ఏళ్ల కల నెరవేరింది. చరిత్రలో తొలిసారి భారత్ అమ్మాయిలు ప్రపంచ క్రికెట్ కప్ గెలుచుకొచ్చారు. ఈ విజయంతో భారత్ ఉప్పొంగింది. ఈ టీంలో ఏ రాష్ట్రం నుంచి అయితే క్రికెటర్లు ఉన్నారో ఆయా రాష్ట్రాలన్నీ తమ రాష్ట్ర ఖ్యాతిని పెంచినందుకు వారికి పలు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. కానీ ఈ దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం ఆ అమ్మాయిని గౌరవించలేదు, ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. ఇంతకీ ఆ రాష్ట్రం ఏదో గ్రహించే ఉంటారు. మరి ఏపీ ప్రభుత్వం తెలుగు ఖ్యాతిని పెంచిన శ్రీచరణిని ఎందుకు విస్మరించింది? భారత క్రికెట్ జట్టుకు ఆడటం మన దేశంలో ప్రతి క్రికెటర్ కల. అంత గొప్ప లక్ష్యాన్ని ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తెలుగు బిడ్డ శ్రీచరణి సాధించింది. భారత మహిళా క్రికెట్ టీంలో చోటు సంపాదించుకోవటమే కాదు, తొలిసారి ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. స్వయం కృషితో అంతటి ఘనత సాధించిన మన తెలుగమ్మాయి పట్ల ఏపీలోని కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీచరణి మున్ముందు కూడా ఇదే విధంగా కొనసాగాలని యావత్ దేశం కోరుకుంటూ ఉంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తెలుగు బిడ్డ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోంది. మరి నారా లోకేష్ ముంబై వెళ్లి భారత్ జెర్సీ ధరించి కుటుంబంతో సహా మ్యాచ్ ఎందుకు చూశారని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇటీవల లోకేష్ గారు నువ్వు పోయినావు, క్రికెట్ జెర్సీ వేసుకున్నావు, ఇండియన్ జెర్సీ వేసుకున్నావు, ముంబైలో జరిగేటువంటి మ్యాచ్ లేకపోయినావు. మా కడప అమ్మాయి, మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి అమ్మాయి అద్భుతంగా బౌలింగ్ చేసింది. ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా షీ హాజ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది విక్టరీ ఆఫ్ ఇండియన్ టీమ్. భారత జట్టు నెగ్గడానికి ఆమె యొక్క భాగస్వామ్యం ప్రతి ఒక్క మ్యాచ్లో ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు కానీ మీరు కానీ ఎవరైనా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారులు ఎవరైనా ప్రతిభ సాధిస్తే మీరు వెంటనే ఫైనాన్షియల్గా బెనిఫిట్స్ కానీ, వాళ్ళకి స్థలాలు కానీ, ఉద్యోగాలు కానీ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. హారిక అని చెప్పి చెస్ ప్లేయర్ ఉండింది, ఆమెకి ఇచ్చినారు. పుల్లల గోపీచంద్కి ఇచ్చినాం, పివి సింధుకి ఇచ్చినాం. ఈరోజు శ్రీచరణికి ఎందుకు ఇవ్వలేదు? భారత ఉమెన్స్ క్రికెట్ టీంలో ఆడిన ప్లేయర్లందరికీ ఆయా రాష్ట్రాలు భారీ ప్రోత్సాహకాలతో ప్రోత్సహించాయి, ఇంకా ప్రకటిస్తూనే ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్రికెట్ టీంను కలుసుకొని అభినందించారు. గతంలో పలువురు క్రీడాకారులను నగదు ప్రోత్సాహకాలతో, ఉద్యోగాలతో సత్కరించిన చంద్రబాబు ఇప్పుడు శ్రీచరణి పట్ల ఎందుకింత వివక్ష చూపిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ప్రశ్నించారు. వారికి ఒక న్యాయం, శ్రీచరణికి మరో న్యాయమా అని నిలదీశారు. మరి వేరే రాష్ట్రాల్లో చూస్తుంటే వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఎవరైనా ఆ జట్టులో ఉంటే వాళ్ళందరికీ ₹1 పారితోషికం ఇచ్చినట్టు నేను పేపర్లో చూస్తున్నా. మిగిలిన రాష్ట్రాలు వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎవరైనా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ నిన్న జట్టులో ఉంటే వాళ్ళందరికీ ₹1 అనౌన్స్ చేశారు. నువ్వు ఎందుకు చేయడం లేదు? పివి సింధుకు ఒక న్యాయము, హరితకు ఒక న్యాయము, పుల్లెల గోపీచంద్కు ఒక న్యాయము, శ్రీచరణికి ఒక న్యాయమా? నా కారణం అడుగుతున్నా నేను. బ్యాటర్ల కదలికలను బట్టి బంతులను వేసే శ్రీచరణి వైవిధ్యంతో వారిని బోల్తా కొట్టిస్తుంది. ప్రపంచ కప్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో దీప్తి శర్మ తర్వాత శ్రీచరణి 2వ స్థానంలో ఉంది. తొలి విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించడంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన శ్రీచరణిని ఇలాగే అవమానిస్తారా అంటూ రాష్ట్రంలోని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కూడా ఎందరో క్రీడాకారులకు నగదు, భూములు ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేసుకుంటున్నారు.